హాయ్ అండి. పర్ఫెక్ట్ జున్ను చేసే విధానం మీకు చూపిస్తానండి. ముందుగా నేను హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. హాఫ్ కేజీ బెల్లం తురుముకుని పెట్టుకున్నాను. 2 ఫుల్ మిల్క్ గోల్డ్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు 2 తీసుకున్నాను. శొంఠి, మిరియాలు, ఇలాచి 3 పౌడర్ చేసి పెట్టుకున్నాను. తురిమిన బెల్లాన్ని గిన్నెలో వేసుకుని జున్ను పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. కరిగిన తర్వాత పాల ప్యాకెట్ వేసుకున్నాను. మళ్ళీ బాగా కలపాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకొని మళ్ళీ రెండో పాల ప్యాకెట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ కలిపిన దాంట్లో 1 స్పూను మన మిరియాలు, ఇలాచి, శొంఠి తీసుకున్న పౌడర్ ఉంది కదండి, అది ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కలిపింది పాలని మనం జున్ను ఏదైతే డబ్బాలో చేద్దాం అనుకుంటున్నామో అందులో వేసుకుని గ్యాప్ ఇవ్వాలి. నిండా వేసేయకూడదండి. గ్యాప్ ఇచ్చి అప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను నేను. ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ స్టీమ్ చేయడానికి డబ్బాని జున్నుని దాంట్లో పెట్టేసి స్టీమ్ చేసుకున్నాను. స్టీమ్ చేసిన తర్వాత ఒకసారి మధ్యలో చూసుకోవాలి అయ్యిందా లేదా. చూసుకోవడానికి ఒక స్పూన్ తీసుకుని దాంట్లో గుచ్చి చూస్తే దానికి అంటుకోకుండా ఉంటే జున్ను మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి. పర్ఫెక్ట్ జున్ను మీకోసం సింపుల్ అండ్ టేస్టీ.